గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం చూసి ఓటు వేయాలని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం 89వ వార్డులో వార్డు అధ్యక్షులు ఐతంశెట్టి గోపి, ఇన్ఛార్జ్ దొడ్డి కిరణ్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన కొత్తపాలెం, సంతోష్ నగర్, నాగేంద్ర కాలనీలో ఎన్నికల ప్రచారం చేశారు. ముందుగా ఆడారి ఆనంద్ కుమార్కి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అభిమానులు పూలమాలలు వేసి సాల్వాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రచార కార్యక్రమంలో ఆడారి అడుగడుగున జనం నీరాజనాలు పలికారు. విజయం మీదే అంటూ స్థానిక మహిళలు దీవించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారంలో ఆడారి జోరు పెంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని, దీనికి ప్రజల సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. వార్డులో సంతోష్ నగర్లో ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. మరి మన గోపి గారు, అలాగే జ్యోతి కిరణ్ గారు, బైటరాజు గారు, మల్లశివ గారు, అలాగే మరి ఏరియా మరి గౌరనాయుడు గారు, అలాగే మన రమణి గారు, ఇంకా నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మేము గడప ప్రతి ఇంటికి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మాకు వస్తున్నాయి, మేము ఆయన వల్ల మేము ఆరోగ్యశ్రీలో బెనిఫిట్ పొందాం, మాకు ఒక అమ్మఒడి వస్తుంది, ప్రతి ఇంటికి అమ్మఒడి వస్తుంది. ఈరోజు మా పిల్లలకి ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా ఈరోజు నాడు నేడు పెట్టి స్కూల్స్ పెట్టి బ్రహ్మాండంగా ఈరోజు మాకు కష్టం లేకుండా ఈరోజు మాకు ఒక ఇంట్లో ఒక మేనమావలాగా, ఒక ఇంట్లో ఒక అన్నదమ్ముడిలాగా ఈరోజు ఆయన కొడుకులాగా ఈరోజు మా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నారు. ఆయన కాకపోతే మేము ఎవరిని గెలిపించుకుంటాం, తిరిగి మమ్మల్ని అడిగే పరిస్థితి వస్తుంది. తప్పకుండా ఇక్కడ వెస్ట్లో భారీ మెజార్టీతో గెలవడం అన్నది కంపల్సరీ ఇది. ఎందుకంటే ప్రజల తాలూకా అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి. గత 14-19లో మనం తప్పు చేసాం, రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయంటే మనం కొద్దిగా పొరపాటు, మనం ఒక పెద్ద తప్పు చేసాం, ఆ తప్పు మళ్ళీ జరగకూడదు. ఈసారి కంపల్సరీగా ఆడారి ఆనంద్ కుమార్ గారికి వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని అందరూ కూడా మమ్మల్ని దీవించి పంపిస్తున్నారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సరే, ఈ ఏరియాలో సంతోష్ నగర్ అంటేనే దేవస్థానం సార్, దేవస్థానం సమస్య అనేది నెక్స్ట్ ప్రభుత్వం అయినా సరే కంపల్సరీ క్లియర్ అవుతుంది అంటారా? ఇప్పుడు ఈ దేవస్థానం సమస్య అన్నది మీ పత్రికా సోదరులకు, మీ విలేకరులు బాగా తెలుసు. ఎవరు దీన్ని ఈ విధంగా ఎంత కంపు చేసిన పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు. Audio Jungle.